తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు, విమర్శలు, దూషణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పార్టీలో హైకమాండ్ కంటే మేకప్ మెన్లు కీలకంగా మారుతున్నారని, టేబుల్స్ తుడిచే వారికే టికెట్లు వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శలుగా కాకుండా పార్టీ నైతిక విలువలపై పెద్ద ప్రశ్నలుగా నిలుస్తున్నాయి. పార్టీలోని కొందరు నేతలు పదవుల కోసం వ్యక్తిగత విమర్శలు, ఇంటర్వెన్షన్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బండి సంజయ్పై జరిగిన దాడులు, గిరీష్ ధారమోనిపై దాడుల ఆరోపణలు, ఇప్పుడు రాజాసింగ్పై జరుగుతున్న కామెంట్లు, పార్టీలోని వృద్ధ నేతలు, కొత్త నేతలు, సంఘ నేతలు ఇవాళ ఎవరి ఎజెండా నడుస్తోందో స్పష్టంగా తెలియడం లేదు. తెలంగాణ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్నప్పటికీ ఈ అంతర్గత అసంతృప్తులు పార్టీని బలహీనపరుస్తున్నాయి. నాయకులు ప్రజల సేవపై కన్నా వ్యక్తిగత పదవులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కుర్చీ టేబుల్ తొడిచిన వాడు అనే విమర్శలు పార్టీకి పరువు తీయడమే కాక కార్యకర్తల మోతాదును తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు హిందుత్వ క్రమశిక్షణకు పర్యాయంగా నిలిచిన కమలం పార్టీ ఇప్పుడు అధికార పోరాటానికి మధ్య విలయతాండవం చేస్తోంది. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న రాజాసింగ్, బండి సంజయ్ను టార్గెట్ చేసిన గిరీష్ వర్గం ఇవన్నీ కలిసి బీజేపీలో లోతైన విభేదాలను బయటపెడుతున్నాయి. అంతర్గతంగా విభేదాలు సహజమే అయినా అవి పార్టీకి హానికరంగా మారితే అగ్రనేతలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ భవిష్యత్తు కోసం నాయకత్వం, పునర్వ్యవస్థాపన, స్పష్టమైన వ్యూహం అవసరం. లేకపోతే తెలంగాణలో అధికార ఆశ కల్లోలమయ్యే ప్రమాదం ఉంది. ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నా మరోవైపు తనలోనే ఏర్పడిన విభేదాలు, విమర్శలతో ఆ ప్రయాణం ఆపదలో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ నుంచి స్పష్టమైన మార్గదర్శనం, క్రమశిక్షణ తిరిగి స్థాపించడమే పార్టీకి ఉత్సాహాన్ని తిరిగి ఇవ్వగలదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.